హలో అండి. నమస్తే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పండగ ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్‌లో చెప్పండి. నేనైతే ఇక్కడ పచ్చడి రెడీ చేస్తున్నాను. అందులోటి ఈరోజు వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. లలితమ్మని పూజ చేసుకునే వాళ్ళు కూడా మనకి రామ నవరాత్రులు స్టార్ట్ చేస్తారు చైత్ర మాసము. రామ నవరాత్రులు ఎందుకంటే ఈ 9 రోజులు శ్రీరాముడిని ప్రత్యేకంగా పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ 9 రోజులు మనం ఏ పని చేసినా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని తలుచుకుంటే చాలు మంచి ఫలితమైతే ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా ఉంటే ఆ తన్మయత్వం అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ కొత్త కుండ తెచ్చి పచ్చడైతే రెడీ చేస్తున్నాను. నేను సింపుల్‌గా రెడీ చేస్తానండి. షడ్‌రుచులంటే షడ్‌రుచులే కలుపుతాను. మనకిక్కడ సిటీలో ఏం చేస్తారంటే పుట్నాల పప్పు, సోంపు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏసి చిక్కగా రెడీ చేస్తారు. నాకిది చిన్నప్పటి నుంచి ఇట్లనే చూషినా కాబట్టి ఇట్లనే రెడీ చేస్తా. చింతపండు, బెల్లము, నెక్స్ట్ వేప పూత, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం. కారానికి బదులు మిరియాల పొడి గూడా యేసుకోవచ్చు. ఇంకా నవరాత్రులైతే ఈ నవరాత్రుల్లో సుందరకాండ పారాయణ జేయాలనుకునే వాళ్ళు గూడా చేస్తారండి. నెక్స్ట్ పిల్లలున్నవాళ్ళు, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు రామకోటి రాయాలనుకుంటారు గదా! ఇప్పుడు ఈ వసంత నవరాత్రుల్లో నుంచి స్టార్ట్ జేసుకోవచ్చు మంచిగా. రామకోటి రాసుకోవచ్చు. డైలీ ఒక 20 అంటే ఇంట్రెస్ట్ పెట్టి రాయాలి. రాస్తున్నామంటే మీకు భగవంతుని మీద ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటదో అక్కడి వరకే కూర్చొని రాస్తే సరిపోతుంది. ఇంకా పండగ ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్‌లో చెప్పండి. ఇంకోటి అది హనుమాన్ చాలీసా నేర్పించాలనుకుంటే కూడా పిల్లలకి ఇది మంచి అవకాశం అండి. ఈ రామనవరాత్రుల్లో రోజు 2 శ్లోకాలు నేర్పించినా సరిపోతుంది. ఇంకా పచ్చడైతే రెడీ చేసిన. దేవుడికి నైవేద్యం పెట్టేసి తినడమే.